అయ్యో గుడ్ నేమ్ ప్లీజ్. అదితి. ఎట్లా చూస్తూ ఉన్నారు మొన్న లాఠీ చార్జ్ అని చెప్పి అంటే మహిళలని కూడా చూడకుండా బేటీ బచావో బేటీ పడావో అంటాడు మోడీ. కనీసం వాళ్ళని ఎక్కడ టచ్ చేస్తున్నారు ఎక్కడ కొడుతున్నారు అనేది కూడా ఆ విచక్షణ లేకుండా కొట్టిండ్రు. ఎట్లా అనిపిస్తూ ఉన్నది? ఇది మెయిన్గా అందరు ఎలా పోర్ట్రే చేస్తున్నారు అంటే యాంటీ నేషనల్స్ అలా అంటున్నారండి. కానీ ఇప్పుడు సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ప్రొటెస్ట్ చేసేసరికి యాంటీ నేషనల్స్ అని జస్ట్ బికాస్ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి యాంటీ నేషనల్ అంటారు. ఇప్పుడు అది కాంగ్రెస్ రానివ్వండి, ఏ పార్టీ అయినా రానివ్వండి, తప్పు చేస్తే క్వశ్చన్ చేస్తాం అంతే. సో దానికి ఇంత ఐ మీన్ ప్రొటెస్ట్ ఇవన్నీ అవసరం లేదు. బట్ యా, ఆ లేబుల్ అయితే అందరికి వస్తుంది, లైక్ యాంటీ నేషనల్స్ అని. అంటే చాలా మందిని యాంటీ నేషనల్స్ అంటున్నారు. అయితే నిజంగా మీరు ఒకవేళ యాంటీ నేషనల్స్ కాదంటే మీరు జై శ్రీరామ్ అనను అని చెప్పి ప్రకాష్ రాజ్ అంటుంటే మీరు ఎందుకు ఈలలు వేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు అని చెప్పి ఒక వర్గం మీడియా చూపెడతా ఉన్నది. దీన్ని కొన్ని వీడియోస్ కూడా పబ్లిష్ అవుతా ఉన్నాయి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. ఎట్లా చూస్తారు దాన్ని? అంటే జస్ట్ బికాజ్ అంటే ఇక్కడ మెయిన్గా గవర్నమెంట్ బీజేపీ ఉంది కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఫైనల్గా మీరు చేసేది నీట్ కోసం? నీట్ కోసం కాదు, ఇది నాట్ అబౌట్ నీట్, ఇది మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఫెయిర్నెస్ తీసుకురావాలి ఎడ్యుకేషన్లో. సో ఇది ఏంటంటే మొత్తం నీట్ అని లేబుల్ చేస్తున్నారు. బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్లోనే ఫెయిర్నెస్ లేదు. సో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా ఉంటే హైరార్కీ ఫాలో అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అంతా లెవెల్ ఫాలో అవుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా ఉండాలి ఫస్ట్. అంటే మీరు ఇంత జెన్యున్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిగా లేదు, దీన్ని చేంజ్ చేయాలని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు. చాలా లీక్స్ అయినాయి, కానీ ఓన్లీ ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయ్యే వరకు ఎందుకు అంత నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంత జెన్యున్గా చేసినప్పుడు మీ మీద ఇట్లాంటి ఎలిగేషన్లు ఎందుకు వస్తున్నాయి? వీళ్ళంతా యాంటీ హిందూస్ అంటున్నారు, యాంటీ నేషనల్స్, అర్బన్ నక్సల్స్, ఇవన్నీ ఎందుకు? బీజేపీ ఇప్పుడు పవర్లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ లేబుల్ వస్తుంది. బీజేపీ మోటోనే అది, అందరిని అలా ఐ మీన్ కన్వర్ట్ చేసేసినారు లిటరల్లీ. అన్భక్త్ అంటారు కదా, సో అట్లా. సో జస్ట్ బికాస్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి యాంటీ నేషనల్ అంటున్నారు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దీని మీద ఒక స్టాండ్ తీసుకొని ముందరికి వచ్చి ఎప్పుడు లాఠీ చార్జ్ జరిగిన తర్వాత దాన్ని ఖండిస్తూ వచ్చాడు. దాన్ని ఎంత రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చా? నిజంగా కావాలనే మాకు సపోర్ట్గా వచ్చారని ఫీల్ అవుతూ ఉన్నారా? ఎట్లా చూస్తున్నారు దాని మీద? సపోర్ట్ అంటే కొంతమంది ఉండొచ్చండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఫేవర్ కూడా రావచ్చు. సో మనం అలా ప్రతిదీ నెగిటివ్గా అయితే చూడలేము. సో డెఫినెట్లీ రిజైన్ అయితే చేయాలనుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఒక 30 days నుంచి నడుస్తూ ఉన్నది, 25 days ప్లస్ అవుతూ ఉన్నది. నరేంద్ర మోడీ ఇప్పటి వరకు జంతర్ మంతర్లో మీరు అంతగానం ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నా కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఇప్పుడు ఎట్లా చూస్తారు? షేమ్, వన్ వర్డ్ షేమ్ అంతే. బికాస్ డెఫినెట్లీ వాళ్ళ మిస్టేక్ ఉంది, వాళ్ళ అకౌంటబిలిటీ తీసుకోవాలి గవర్నమెంట్ అనేది. అంటే బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని అంటారు. సో ఏది పవర్లోకి వచ్చాక కూడా ఐ మీన్ లిటరల్లీ ఇప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది చనిపోతున్నారంటే వాళ్ళ కనికరం లేదు అంటారు కదా. సో అది కూడా లేకపోతే ఇంకా మాకు అంత కన్సర్న్ ఉంది కాబట్టి మేము మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టినాం, రిజల్ట్స్ ఇచ్చినాం, వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ప్రాణం పోయినాక రీ ఎగ్జామ్ పెట్టి ఏం లాభం? సో ఉన్నప్పుడే చూడాలి. ఇప్పుడు అందరు చాలామంది లైవ్స్ పోయినాయి, ఎంతోమంది ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు మెయిన్గా. సో ప్రాణం పోయినాక మీరు ఏం రీ ఎగ్జామినేషన్ పెట్టి ఏం చేస్తారు? సో దానికి అకౌంటబిలిటీ ఇప్పుడు ఎలా కంపెన్సేట్ చేస్తారు? చనిపోయిన వాళ్ళని ఎట్లా కంపెన్సేట్ చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సఫర్ అయినాయి, వాళ్ళకి ఎట్లా కంపెన్సేట్ చేస్తారు? సరే పైసలు ఇస్తూ అంటున్నారు, పైసలు ఇచ్చి ఏం చేస్తారు? పైసలు ఇస్తే ఏం వస్తుంది? లైఫ్ మళ్ళీ వస్తాయా? రావు కదా. సో మళ్ళీ రీ ఎగ్జామ్ అనేది కాదండి, అసలు ఎడ్యుకేషన్ సిస్టంలోనే రిఫర్మేషన్ తీసుకురావాలి. ఇట్స్ డమ్ థింగ్ అసలు రీ ఎగ్జామ్ అనేది. ఇప్పుడైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చండి ప్లీజ్.